ఇండియన్ హిస్టరీలో అసలు ఏమేమి టాపిక్స్ ఉన్నాయి? ఐ విల్ కవర్ బ్రాడ్లీ, వెరీ డీప్లీ. ప్రీ హిస్టారిక్ కల్చర్, ఒక టేబుల్ కూడా వేసాను. ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ బేస్ చేసుకొని మనం హిస్టరీని కన్స్ట్రక్ట్ చేస్తాం. దిస్ ప్రీ హిస్టారిక్ కల్చర్ కన్సిస్ట్ ఆఫ్ 4 parts: Paleolithic age, Mesolithic age, Neolithic age, Talpo. Lithic means stone, Paleo means old. Okay, Lithic means stone, Paleolithic means old. Meso means middle, Neo means new, Talpo means copper. ఓకే, ఎందుకు ఇలా వాడారు అంటే ఇన్ దీస్ 4 periods దేర్ వాస్ చేంజెస్ ఇన్ ద సొసైటీ. ఓకే, పాలియోలిథిక్ ఏజ్ లో వాడిన స్టోన్స్ కి మీ అందరికి తెలుసు కదా, చిన్నప్పుడు మనం చూసింటాము హౌ హ్యూమన్స్ ఎవాల్వ్ ఫ్రమ్ apes. ఎర్లీ హ్యూమన్స్, నేక్డ్ పీపుల్ యూజింగ్ స్టోన్ ఫ్లేక్స్. ఫాలో అవుతున్నారా? స్టోన్ ఫ్లేక్స్ ఐడియా ఉందా? ఇప్పుడు అలాంటి అంత రాయిని తీసుకొని మీరు కింద గట్టిగా వేసుకుంటున్నారు అనుకోండి, మీకు సన్నగా పార్ట్స్ గా వస్తాయి, విచ్ విల్ బి షార్ప్. కొద్దిగా బ్రాడ్ గా ఉంటాయి, సైజ్ లో సన్నగా ఉంటాయి, అది షార్ప్ ఉంటుంది. మనకు అటు గుచ్చుకోగానే ఒక్కొక్కసారి బ్లడ్ కూడా వస్తుంది. కానీ ఫ్లేక్స్ అంటాం, షార్ప్ ఎడ్జెస్ ఉంటుంది. ఒక పక్క బ్రాడ్ గా ఉంటుంది మనం పట్టుకోవడానికి, ఒక పక్క షార్ప్ గా ఉంటుంది, థిన్ గా. అర్థమైందా మీకు? ఇటున్నా. సో దాన్ని ఫ్లేక్స్ అంటారు. సో పాలియోలిథిక్ ఏజ్ లో ఒక టైప్ ఆఫ్ ఫ్లేక్స్ వాడారు, మెసోలిథిక్ ఏజ్ లో ఒక టైప్ ఆఫ్ వాడారు, నియోలిథిక్ ఏజ్ లో ఒకలాగా వాడారు. నియోలిథిక్ ఏజ్ వచ్చేసి ఇక్కడ ఈ రెండిట్లో మనకు ఫుడ్ గ్యాదరర్స్, హంటర్స్, ఇక్కడ ఫుడ్ ప్రొడ్యూసర్స్. వీళ్ళని ఎక్కడ కనుక్కున్నారు, లేకపోతే పాట్ని ఎక్కడ కనుక్కున్నారు, అగ్రికల్చర్ ఎక్కడ స్టార్ట్ అయింది, సెటిల్మెంట్స్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా.